హాయ్ ఫ్రెండ్స్. ఏంటి మమ్మీ ఎవడీడు? మా ఆవిడ నన్ను కూర చేయమని రోజు ఆమె చేస్తుందంట, అందుకోసం ఇవాళ నేను చేస్తా. చూడు మస్తు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏం కూర అనుకుంటుందా? అది సస్పెన్స్. లాస్ట్కి మీరేమైందో కనుక్కోండి. ముందుగా మనం వండే కూరకి ఫస్ట్ ఒక దీన్ని ఏమంటారు, వెజల్, తెలుగులో ఒక గిన్నె పట్టుకుందాం. దీన్ని ఇలా తిప్పాలి. నాకు రాదనుకో, మరి ఎందుకురా నీకు? వెలిగించాలి. తర్వాత ఇది ఇట్లా పెట్టాలి, అది అక్కడ పడేయాలి. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. I don't like this. నూనె నీళ్ళ అందిపోతున్నాడు అనుకోకండి. కర్రీ లేకపోతే నూనె లేకపోతే కర్రీ టేస్ట్ బాగుంది. నూనె వేడిగా అయిందా లేదా అనేది ఇలా దాంట్లో పెట్టకండి, పైన జస్ట్ ఇలా అంటే తెలిసిపోద్ది. ఇలా 2 శనగపప్పు, అట్లా కొన్ని ఆవాలు ఇలా వేయాలి. జీలకర్ర ఎలా వేయాలంటే ఇలా ఇలా వేయాలి. అలా కళ్యామాకు అని కొన్నిసార్లు అంటారు, కరేపాకు అని కొన్నిసార్లు అంటారు, ఇంగ్లీష్లో కర్రీ లీవ్స్ అంటారు. తర్వాత మిర్చి వేసేద్దాం. ఇలా ఇలా సప్పా 2 సార్లు తిప్పుదాం. ఈ వీడియో తీసే టైంకి మా ఇంట్లో సండే. మీరు ఏ డే చూస్తున్నారో ఆ డే కమెంట్ చేయండి, చూద్దాం. ఇలా కొంచెం వేసుకొని ఆనియన్ ఇలా అని ఒకసారి తిప్పండి బాగా. కింద మీద ఉప్పు బాలయ్య బాబు తోపు అంటారు అట్లా. చాలామంది ఆడవాళ్ళు అంటారు కదా, మా ఆయన వంట చేస్తే కిచెన్ రైల్ అంతా గబ్బు ఉంటుంది, కిచెన్లో సింక్ అంతా అంట్లే ఉంటాయి, నీతో వంట చేయించుకోవడం కన్నా నేను కుక్ చేసుకోవడం బెస్ట్, ఆ వెజల్స్ అని నేను ఎవడు క్లీన్ చేస్తాడు అంటారు. అన్నీ పట్టించుకోవద్దు, డిమోటివేట్ చేస్తూ ఉంటారు. ఇలా కొంచెం పసుపు, మీకు కావాల్సినంత పసుపు. యాంటీసెప్టిక్ అంటారు కదా, మనం తిన్న కూర ఏం కాకుండా ఉండాలంటే పొట్టలో యాంటీసెప్టిక్ కోసం ఎక్కువ వేసుకోండి. ఏం కాదు, యాంటీసెప్టిక్ అన్నా యాంటీబయాటిక్ అన్నా ఏం తేడా లేదు, పెద్ద 2 ఒకటే. మీరు చూస్తున్న ఈ వంట తయారు చేసేది, కుక్ చేసేది, కోసేది మాత్రం నా పెళ్ళం, కుక్ చేసేది మాత్రం నేను. పసుపు చాలా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మీరు తిన్న కూర గలీజ్ ఉందనుకోండి, అరగలేదనుకోండి, పొట్టలో ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలంటే కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకోండి. యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ అంటారు కదా, ఏం కాదనమాట. దాంతోపాటు కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకున్నారనుకోండి, ఉత్తిగానే అరిగిపోద్ది, పొట్ట నొప్పి రాదు, బాగా ఆరోగ్యంగా ఉంటారు. పొరపాటున మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా పెట్టండి, వాళ్ళకి ఏం కాదు, ఎందుకంటే పసుపును జీలకర్ర ఉంటుంది కదా. సో దే ఫీల్ హ్యాపీ. ఈరోజుకి ఇదే చిట్కా. మళ్ళీ మనం నెక్స్ట్ టైం మళ్ళీ కుక్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకో చిట్కా ఇస్తా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇవాళ సండే క్రికెట్ ఆడొచ్చిండు మా ఆయన, ఏమన్నా కుక్ చేద్దాం అని లేదు, నన్ను పట్టుకుని ప్రతి సండే కూడా నేనే కుక్ చేయాలి నాన్న. నా ఈగో హర్ట్ అయింది, అందుకే నేనే చేస్తాను. నాకు అర్థం కాలేదు సార్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఇలా ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు తీసుకొచ్చి దాంట్లో వేసేయాలి. కడుగాలంట ఇంకా 1 నిమిషం. లైఫ్ బాయ్ యాడ్ ఉంటుంది కదా, అన్నిసార్లు కడగను. ఓకే, ఇలా కడుక్కుని వడేసుకున్న శనగపప్పు దీంట్లో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం వేయించుకుందాం బాగా. ఈ పచ్చిదనం పోయే వరకు వేయించాలి బాగా. కూరంతా సిమ్లో పెట్టుకుంటే బాగా టేస్టీగా ఉంటుందంట. నాకు తెలియదు, ఎవరో చెప్పారు. పుష్కుని నేను చెప్పానని చేసేవాళ్ళు. మీ ఆయన ఎప్పుడన్నా లేకపోతే మీ వైఫ్ ఎప్పుడన్నా బాగా ఆకలి మీద ఉన్నప్పుడు మీరు సిమ్లో పెట్టి చేశారనుకో, కొంచెం వేగిన తర్వాత బీరకాయలు వేసుకున్నాం. ఓ, మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు ఏం కూర వండుతున్నాను నేను. అయినా నేను చెప్పను, మీరే కామెంట్ చేయండి, చూద్దాం ఏం కూరను. లాస్ట్కి ఇది కూర ఇద్దా ఇంకేమన్నా ఇద్దా మీరు చెప్పండి. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెడదాం. ఓకే, ఇప్పటికి ఒక 2 మినిట్స్ అయింది. ఒకసారి తిప్పుకున్నా, మళ్ళా ఒక 2 మినిట్స్ మూతేసి బాగా సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. ఈలోపు ఉప్పు కారమా తీసి పెట్టుకుందామా. ఓకే, సునీల్ గారితో కుకింగ్ అనే మామూలుగా ఉండదు. చిటికలే.
ఇలా ఒకసారి అడుగు అంటకుండా మళ్ళీ తిప్పుకుందాం. అందరూ ఈ వీడియో చూడంగానే కామెంట్ పెట్టేస్తారు, అన్న తెల్ల గిన్నెలో ఉండడం బాగోదన్నా, ఉండకూడదంట అన్న. ఇంకేం చేస్తాం, కానీ కొన్ని కూరలు నాకు వైట్ బౌల్లో వండితేనే సాటిస్ఫాక్షన్. ఎవరో చెప్పారని షిఫ్ట్ అవ్వకండి. వచ్చిండే సైంటిస్ట్. ఈ మధ్యలో మన క్రికెట్ గ్రూప్లో ఏం మెసేజ్లు వచ్చాయో చూద్దాం. పొద్దున మ్యాచ్ ఆడాము, పొద్దున మేము మ్యాచ్ గెలిచినాం. పెద్ద మంచి ఈయనే కొట్టిండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ముందు నేను ఆడతా అన్నా అన్నాడు, ఎక్స్ట్రా ప్లేయర్ కింద వచ్చిండు. సర్లే పాపం పిల్లోడు ఫీల్ అవుతాడని చెప్పి నేనే ఇచ్చిన నా ప్లేస్. పోయి ఆడు అంటే నేను నా చేతితో బ్యాట్ ఇచ్చేసరికి 23 balls 44 runs కొట్టిండు. అట్లుంటుంది మంది హ్యాండ్. ఏ లేదు డబ్బులు ఇవ్వము, ఏమన్నా ఎంకరేజ్మెంట్ అయ్యే ఇస్తాం. కొంచెం ఉప్పు తగినంత. నాకు కొంచెం పౌరుషం ఎక్కువ అండి, అందుకే ఉప్పు తింటాను. మీరు ఏం తింటారా? ఎక్కువ తింటారా తక్కువ తింటారా? ఉప్పు కామెంట్ చేయండి చూద్దాం. కొంచెం కారం, మళ్ళీ మాడితే కారం ఎక్కువైందంటారు, ఓవర్ యాక్షన్ చేస్తారు. నెయ్యి వేసుకోమన్నాండి. ఇలా కొంచెం బాగా వేయించి, చూసారా భలే కలర్ఫుల్ వచ్చేసింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందా? వావ్ సూపర్ అంటారా? ఇలా మూత తీసాక ఈ కూరగాయల్లో ఉన్న వాటర్ అంతా కొంచెం పైకి వస్తుంది. ఓకే, ఇంకా సరిపోవట్లేదు అన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి, ఎందుకంటే శనగపప్పు కొంచెమే నానింది. సో అది కొంచెం బాగా ఉడకడానికి ఒక 1/2 cup వాటర్. నాకు కర్రీ కొంచెం చిక్కగా ఉండాలి కాబట్టి కొంచెమే పోసా. మీకు కొంచెం లూజ్గా కావాలంటే ఫుల్ కప్ వాటర్ పోసుకోండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ కొంచెం బీరకాయల నుంచి వాటర్ వచ్చాయి, సో ఆ వాటర్ తోటి ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ బాగా కుక్ అయ్యి కర్రీ మొత్తం దగ్గరకు వస్తుంది. సో మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 minutes అటు సిమ్ కాకుండా ఇటు హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసిండి ఒక 5 minutes. ఇందాక 5 minutes, ఇప్పుడు 5 minutes, మొత్తం 10 minutes. 10 minutes మధ్యలో 5 minutes, 15 minutes లో కర్రీ అయిపోద్ది అదనమాట. మళ్ళీ 5 minutes చూద్దాం. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. 5 minutes అన్నా కదా, సో 4 minutes అయిపోయింది. ఇలా బాగా దగ్గరికి వచ్చేసింది కర్రీ. స్టిల్ నాకు ఇంకొంచెం ఉడకాలి అనిపిస్తుంది, సో ఇంకొంచెం ఉడకనిద్దాం. కుక్కర్లో వేస్తే బాగా మెత్తగా అయిపోద్ది అన్నట్టు, అట్లా బాగోదు కర్రీ. ఇలా వండుకున్నారనుకోండి బాగా తినేటప్పుడు ముద్దకి ఆ టేస్ట్ అన్నీ తెలుస్తాయి అన్నట్టు. వావ్ గుమగుమలాడే కర్రీ రెడీ. అది బ్రహ్మాండం, అసలు మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ కర్రీ అసలు ఇది. ఇప్పుడు ఓకే, ఆల్మోస్ట్ కుక్డ్. ఆల్మోస్ట్ అంటే అయిపోయింది, జస్ట్ గార్నిషింగ్ అంటారు కదా, అది చేద్దాం. సిమ్లో పెడదాం ఫస్ట్. ఇలా కొంచెం కరివేపాకు, అంటే మీరు చాలా అనుకుంటూ, కానీ నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా. కరివేపాకు తింటే సారీ, కొత్తిమీర, మై మిస్టేక్. కొత్తిమీర వేద్దాం. బాగా వేసి కింద మీద తిప్పి ఇంత పొడవాటి స్పూను ఒకటి తీసుకుని కర్రీ టేస్ట్ చేయాలి ఇంత పొడుగు స్పూన్ తోటి. మళ్ళీ లేదంటే చేయి కాలుద్ది. బా ఆహా, నేను అంత ఉప్పు వేసినా ఉప్పు సరిపోలేదు కొంచెం, కానీ వేయట్లే. మా ఆవిడ గారు ఉప్పు తక్కువ తింటారు, సో అందుకోసం అని ఉప్పు వేయట్లేదు. అదే అండి, మన కూర అయిపోయింది ఇవాళకి. ఇప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి మా ఆవిడ ఆల్రెడీ రైస్ పెట్టేసింది. మనం ఈ కూర వేసుకుని తిని మంచిగా ఉంటే మళ్ళీ ఒక వీడియో చేస్తా, లేదంటే హాస్పిటల్ జాయిన్ అవుతా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను హాస్పిటల్లో ఉన్నాను అనుకోండి, మంచిగా లేదన్నట్టు. అయినా కొంచెం పసుపు ఎక్కువ వేసాం, జీలకర్ర ఎక్కువ వేసాం, పొట్టకేం కాదు. ఓకే, అంతా క్షేమంగానే ఉంటాను, మీరు కూడా క్షేమంగా ఉండండి. బాయ్. ఓకే బాయ్.